ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే పరమజ్ఞాన సంపన్నుడై వేదాంత తత్వాన్ని ఎరిగి ఉండినప్పటికీ కూడా ఏ విధంగా అంటే పెద్ద జ్ఞాన సంపన్నుడై పరమజ్ఞానము, ఏ జ్ఞానము అంటే పరమార్థమైనటువంటి తత్వాన్ని తెలిసినటువంటి వాడై ఉండి కూడా వేదాంత తత్వాన్ని ఎరిగి ఉన్నప్పటికీ కూడా శ్రీ గురుదేవుని అందలి భక్తి వశము చేత ఆ కార్యాలన్నీ కూడా గురువు యొక్క అధీనాలే చేయాలి. ఇదే నిజమైనటువంటి పరమధర్మం. అయితే తండ్రి రాజ్యం పాలించేటప్పుడు తాను రాజొకట ధర్మమేనా అంటే కాదు కదా. తండ్రే రాజు, కానీ వారి ఆజ్ఞచే అయితే రాజు కావచ్చు. ఆ రాజు తన కొడుకును పట్టాభిషేకం చేసి ఆ రాజుగా తను నియమించి అందరికీ పరిచయం చేసి నేటి నుండి ఇతడే రాజు అని చెప్తే అప్పుడు రాజు కావచ్చు. అలాగే గురుదేవుని యొక్క ఆజ్ఞను బడిసి ఆజ్ఞను పొంది యోగ్యత కలిగినటువంటి వాడు దేన జనోద్ధరణ కొరకై ఎవరైతే ఈ అజ్ఞాన వారాశిలో మునిగి తేలుతూ ఉన్నారో, మళ్ళీ అనేక దేహాలు కొని తెచ్చుకుంటూ అనేక క్లేశాలలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, అటువంటి వారి యొక్క దుఃఖాన్ని నశింపజేయడం కోసమైతే మంత్రాలను ఉపదేశాలను కూడా చేయవచ్చు. ఈ రహస్యాన్ని అనుసరించే సన్యాసం ఇచ్చేటప్పుడు మరి ఒకరికి సన్యాసాధికారం ఇచ్చేటువంటి అధికారం గురించి ఇస్తూ ఉన్నారు. కాబట్టి శ్రీ గురుదేవుడు ఉన్నప్పుడు వారి ఆజ్ఞను తప్పనిసరిగా వారి యొక్క అనుమతిని తీసుకోవాలి. అలా తీసుకోకుండా అర్హుడై ఉన్నప్పటికీ కూడా తను గురువే అయి ఉన్నప్పటికీ కూడా ఇతరులకి మంత్రాది ఉపదేశాలు ఇచ్చేటువంటి అర్హత కలిగిన వాడైనప్పటికీ కూడా ఎటువంటి ఉపదేశము కూడా చేయదగదు. అంటే గురువు యొక్క అనుమతి తరువాతనే చేయవలయు. ఇట్లా ఉండగా మరి యోగ్యత లేనివాడు శ్రీ గురువు ఉన్నప్పటికీ కూడా ఉపదేశం చేసేవాడు సర్వ కర్మలు సర్వ పుణ్యకర్మలకు కూడా నశింపజేసుకున్నవాడే అవుతాడు. ఎందుకు? గురుడు ఉన్నాడు. గురువు యొక్క అనుమతి పొందలేదు. తను స్వతంత్రించి తను చేయకూడనటువంటి కార్యాలను తనకు తానే పెద్దరకం అనేటువంటిది అంటగట్టుకొని చేసేటప్పుడు అతను చేసినటువంటి సర్వ పుణ్యకర్మలు కూడా నశించిపోతాయి. పతితుడైపోతాడు. మానసికంగా శమధమాదులు నశించిపోయి ఇక మహారాక్షసుడై పుట్టి అరణ్యంలో సంచరిస్తాడు అని ఇటువంటి దుర్గతినే పొందుతూ ఉన్నాడు అని అంటే శిష్యుడు ఏ విధంగా అంటే శిష్యుని యొక్క సంచయ విషయమై దివ్యోపదేశాన్ని గురించి తెలియజేస్తూ, అంతేకాదు నా గురోరాశ్రమే కుర్యా దుష్పాపం పరిసర్పణం దీక్షా వ్యాఖ్య ప్రభుత్వాది గురోరాజ్ఞాం నకారయేత్. అంతేకాదు గురువు యొక్క ఆశ్రమం నందు ఏ పొగాకు విషయాలు అంటే చుట్ట కానీ సిగరెట్ కానీ బీడీ కానీ మొదలైన ధూమపానాన్ని పొగ వదిలేటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికీ కూడా సేవించకూడదు. అంతేకాదు కొంతమంది గంజాయి పీలుస్తూ ఉంటారు. అటువంటిది కూడా అక్కడ నిషిద్ధమైనటువంటి ప్రదేశము. అభిని అంటే ఇంకా మొత్తు కలిగించేటువంటి పదార్థము అనేటువంటిది కూడా ఏమాత్రము సేవించకూడదు. అంతేకాదు సురాపానము అంటే సారాయి, గంజాయి, కళ్ళు ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు. అంతేకాదు ఏవైనా సరే బుద్ధిని చెరచి ఇవి ఏవి సేవించినప్పటికీ కూడా అవన్నీ కూడా ఏం చేస్తాయి? వాని యొక్క బుద్ధిని నశింపజేస్తాయి. వానికి ఉన్మాదకత్వమే కలిగించేటువంటివి చేస్తాయి. వాని యొక్క నరాలు ఉత్తేజితమై వాని యొక్క శమధమాదులు అనేటువంటివి నశింపజేసి వాని ఇష్టానికి అనుసరించేటట్లుగా చేస్తాయి. అట్లా అయితే అటువంటి దురాచారాలను తప్పనిసరిగా వదిలేసుకోవాల్సింది.
ఎందుకు? పారమార్థిక తత్వానికి ఇవన్నీ కూడా ఆటంకాలే కాబట్టి అటువంటి అయినా చెడు ఆచారాలు సాంప్రదాయాలు ఉంటే వాటిని అన్నింటినీ వదిలివేయాలి. కొందరైతే గంజాయి, అభి మొదలైనవి మొత్తును కలగజేసేటువంటివి తీసుకుంటూ ఉంటారు. అందువలన ఏమనుకుంటారు, ఈ మొత్తులో అయితే మనం ధ్యానం చేసేటప్పుడు ఈ భౌతికమైనటువంటి లౌకికమైన దృశ్యమాన జగత్తు, ఈ ప్రాపంచిక సంబంధమైన వాసనలన్నీ కూడా వదిలివేసి ఈ విధంగా అంటే ఆ మొత్తు పదార్థం లోపలికి వెళ్ళిన తర్వాత దాని ప్రకారం మనం ఎంతసేపు అయినా సరే ధ్యానంలో ఉండవచ్చు అని కొంతమంది ఏం చేస్తారు అంటే అటువంటి మొత్తును కలిగించేటువంటి మొత్తు గుళికలు కొన్ని ఉంటాయి, వాటిని మింగుతారు. అవి కూడా ధ్యానంలో చాలా కాలం ఉంచుతాయి. అంటే శరీరము అనేటువంటి దానికి ఆకలి కానీ అలసట కానీ ఉండదు. ఇదైతే ఎక్కువ సమయం మనం ధ్యానంలో ఉండవచ్చు, సమాధి స్థితిని పొందవచ్చు అని కూడా కొంతమంది చెబుతూ మరి వారు అటువంటి మొత్తు గుళికలు ఉపయోగిస్తూ ఇతరులకు కూడా ఉపయోగించమని సూచనలు ఇస్తూ చెప్పేటువంటి వారు ఉన్నారు. ఇటువంటి వాక్యాలను గురించి ఎప్పుడూ కూడా విశ్వసించకూడదు. ఎందుకు? మనకున్నటువంటి అనేక శరీరాల పరంపరగా కొని తెచ్చుకున్నటువంటి కర్మ ఫలితాలను నశింపజేసుకోవాలని శ్రీ సద్గురుదేవుని ఆశ్రయించుకొని వచ్చి మళ్ళీ వచ్చి ఇటువంటి ఈ దృశ్యమాన సంబంధమైనటువంటి ఈ శరీరం అబద్ధమైనటువంటి శరీరాన్ని గుర్తు ఉంచితేనేమి మరిచిపోతేనేమి అటువంటి దానిని మళ్ళీ మరిచిపోవాలి అని ఇంకొక పదార్థం వేసి దానిని మరుపు చెందించేటట్లు ఒత్తిడి చేత అంటే తన యొక్క ఇంద్రియాలు తను నిగ్రహించుకోలేని బలహీన స్థితిలో ఉన్నటువంటి వాడు మాత్రమే మరొక పదార్థం యొక్క ఆసరా తీసుకుంటాడు. దాని ద్వారా శరీరము దానికి నొప్పి కానీ అలసట కానీ ఆకలి కానీ ఏమీ తెలియకుండా తెలియని స్థితిలో ఉంచేటువంటిది అది ధ్యానం ఎలా అవుతుంది? కాదు కదా అని చెబుతూ, అందుకే ఇటువంటి విషయాలను గురించి ఎవ్వరు ఏమి చెప్పినా కూడా వాటిని నమ్మకూడదు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు కూడా చెప్పుకున్నటువంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చెయ్యనేకూడదు. ఇలా ఉండగా ఈ గురుకులం యొక్క ఆశ్రమంలో చేయకూడదు అని మరి చెప్పాలా వేరేగా? ఎందుకు అంటే మన ఇంట్లో చేయకూడదు, ఇతరత్ర ప్రదేశాలలో చేయకూడదు, ఒంటరిగా ఉన్నప్పుడు చేయకూడదు, మందిలో ఉన్నప్పుడు చేయకూడదు. ఇటువంటి నీచమైన నికృష్టమైన ఈ చెడు పనులు అనేటువంటివి ఎక్కడా చేయకూడదంటే మళ్ళీ వచ్చి చాటుమాటుగా గురువు యొక్క ఆశ్రయాన్ని పొంది గురువు యొక్క ఆశ్రమంలో చేయకూడదు అని మరి ఇంకా వివరంగా చెప్పాలా? ఎందుకు అంటే అది పవిత్రమైనటువంటి ప్రదేశం. ఎటువంటి నీచులనైనా సరే జారిపోయేటువంటి వారిని నిలబెట్టగలిగేటువంటి స్థానం అది. శ్రమను జీవి యొక్క శ్రమను నశింపజేసి ఉంచేటువంటి స్థానం అది. అసలు ఆశ్రమానికి వచ్చేది ఎందుకు అంటే అంతకుముందు ఉన్నటువంటి ఏ అయితే ఉన్నావో జన్మ పరంపరలుగా వచ్చినటువంటి దురభ్యాసాలు వాసనలు ఇవన్నీ తొలగించుకోవడం కోసమే వచ్చాం. అలా పవిత్రులు అవడానికే వచ్చి మళ్ళీ రహస్యంగా ఇటువంటి అభ్యాసాలు దురలవాటుతో కూడినటువంటి అభ్యాసాలను ఏమాత్రము కూడా వాళ్ళు విడవలేకపోతారు. అంటే అంతకుముందు వాళ్ళకి అటువంటి దురభ్యాసాలు ఉంటాయి, వాటిని వదలాలి, సద్గురువుని యొక్క ఆ యొక్క సేవ ద్వారా వీటిని మరిచిపోవాలి అని ఆశ్రమంలో శ్రీ సద్గురుదేవుని యొక్క ఆశ్రయాన్ని పొందుతారు. ఆశ్రమ ప్రాంతంలోనే నివసిస్తారు. నివసించిన వాడికి ఉన్నటువంటి పూర్వపు దురలవాట్లు ఏవి కూడా వాడు మానుకోలేకపోతాడు. అందుకోసమే ఇటువంటి మహోపదేశాన్ని గొప్పదైనటువంటి ఉపదేశాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఏమని తెలియజేశారు? ఎటువంటి మత్తు పదార్థాలు సేవించి ధ్యానము అనేటువంటిది కుదురుతుంది అని భ్రమ చెందుతున్నారేమో. దానివల్ల ధ్యానం కాదు కదా, ఎటువంటి ఇంద్రియ నిగ్రహం కూడా జరగదు. ఇంద్రియ నిగ్రహం జరగనిది, ధ్యానము కుదరనిది, ఏమాత్రము సమాధిస్థుడు కానిది, అనుష్ఠానమునందు వాడు మరి వాని యొక్క అంతరంగము అణచబడనిదే వాడు ఏదైతే ఉన్నదో అధిష్టాన వస్తువును అందుకోగలుగుతాడా? వాడు అందుకు అర్హత కలిగిన వాడేనా అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, అంత మాత్రమే కాదు, ఆశ్రమంలో చేరుట
తన యొక్క పాపాలను పోగొట్టుకోవడం కోసమే అని ఎవడైనా మర్చిపోతాడా? ఎందుకు? అనేక పాపాలకు లోనై పడేటువంటి ఈ యొక్క శరీరాలు తీసుకొని వచ్చి అనేక క్లేశపాశాలతో కట్టబడి ఏది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అనేక విషయాలకు బంధించబడి మరి ప్రకృతి పరంగా అనేక ఇబ్బందులను పడుతూ ఉన్నాం. మనం వాటిని పోగొట్టుకోవాలి అనే వచ్చేటప్పుడు ఎంత విధేయతతో వస్తాము, ఆశ్రమంలో చేరేటప్పుడు ఎలా ఉంటాము అనేటువంటి నమ్మకం మన మీద మనకు ఉండి ఆ గురువు యొక్క ఆశ్రమానికి చేరతాము. అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని మనం మొట్టమొదటిగా ఏది నిశ్చయించుకొని వచ్చామో ఆ విషయాన్ని మరవకూడదు. ఎందుకు? దురలవాట్లు మానివేయాలి, పాపకార్యాలు వదిలివేయాలి, పుణ్యాన్ని సముపార్జించాలి, శ్రీ సద్గురువు యొక్క సేవను కొనసాగించాలి అనే కదా వచ్చాము. మరి వచ్చి కూడా మళ్ళీ అటువంటి విషయాలను ఎవరైనా మరుస్తారా అంటే ఎప్పటికీ అవి మర్చిపోయేటువంటి విషయం కాదు. అట్లా ఉండగా ఇక్కడ పాపకార్యాలను చేస్తూ ఉంటే వాని పాపము అదే. అస్సలు గురువు యొక్క ఆశ్రమ ప్రదేశంలో, గురువు యొక్క సమీపమునందు ఇటువంటి పాపకార్యాలు ఎవరైనా చేస్తారా? చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మరవకూడదు. అట్లా అయితే ఇక అక్కడ ఏ విధంగా అటువంటి పాపకార్యాలు కనుక ఆశ్రమ స్థానంలో చేసినట్లయితే ఏది గురువు అంటే ఒక దేహస్వరూపంగా భావించిన వాడు గురువుకు వెనక్కో ప్రక్కకో మరి కాస్త దూరంగానో వెళ్ళి ఇటువంటి నీచ కార్యాలు ఆచరించుకొని వస్తాడు. అంటే గురువు అంటే సర్వరూపుడు, సర్వసాక్షిత్వ స్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వజీవ రక్షకుడు అనే విషయము, నమ్మకము, భక్తి వానికి మీదు మిక్కిలి కలగలేదు. అలా కలిగినట్లయితే ఆ ప్రదేశం నందు వాడు అటువంటి నీచ కార్యాలను తలపెడతాడా? తలపెట్టడు. సరికదా అటువంటి విషయాలు చేయకూడదు అనేటువంటి స్మృతి కూడా కోల్పోడు. అయితే ఇటువంటి పాపకార్యాలు గనక వాడు చేశాడనుకో వాని యొక్క పాపం ఎటువంటిది అంటే మరి వాడు ఏ లోకానికి వెళ్ళినప్పటికీ కూడా వాడి ఆ పాపం అనేటువంటిది నశించదు. ఎవ్వరి వల్ల కాదు. వాడు గురువు యొక్క ఆశ్రమ ప్రదేశంలో చేసినటువంటి నీచ కార్యాల ఫలితంగా వాడు కొని తెచ్చుకున్నటువంటి ఆ పాప ఫలితాన్ని బ్రహ్మలోకంలో సరే ఏ మాత్రము నశించదు అని ఒకవేళ నశించును అనేమన్నా శాస్త్రాలు ఏమన్నా చెప్పుచున్నవా అంటే ఏ విధంగా అంటే శాస్త్రాలు ఏమని చెప్తూ ఉన్నవి? అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం బ్రహ్మలోకేన నశ్యతి. ఇంకా ఏ విధంగా అంటే ఇతరత్రా ప్రదేశాలలో చేసినటువంటి పాపకార్యాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే కొంత నశించవచ్చు. పుణ్యక్షేత్రే కృతం పాపం బ్రహ్మలోకే ననశ్యతి. అదే పుణ్యక్షేత్రాలు అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క ఆశ్రమ ప్రాంతాలు లాంటి పవిత్రవంతమైనటువంటి ప్రాంతాలు. ఆ ప్రదేశాలలో చేసినటువంటిది బ్రహ్మలోకే ననశ్యతి. అటువంటి పాపం బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా అది నశించదు. ఇంకా వ్యర్థంగా మతి స్థిరం లేకుండా వాడు తిరుగుతూనే ఉంటాడు. వాడు మతి యొక్క స్థిరత్వాన్ని కోల్పోతాడు. ఎందుకు? ఇతరత్రా విషయాల మీద పెళ్ళుబికి చేయకూడనటువంటి విషయాలు చేసినప్పుడు శ్రీ గురుదేవుని తన యొక్క వాగేంద్రియం ద్వారానే శాపం అనేటువంటిది ఇవ్వనవసరం లేదు. శ్రీ గురుదేవుని యొక్క అదే మనం చెప్తూ ఉంటామే ఆరా లేదా వైబ్రేషన్స్, ఆయన నుండి ప్రసరించేటువంటి కిరణాలు ఆశ్రమ ప్రాంతం అంతా ఉంటాయి. ఆయన ఏమన్నా సామాన్య మానవుడా? పరబ్రహ్మతత్వాన్ని నిండింపజేసుకొని ఆ తత్వమే తానై వచ్చి తనను ఆశ్రయించి పరబ్రహ్మతత్వాన్ని కోరి దానిని అనుష్ఠించేటువంటి వారికి మార్గదర్శకులైన ఆ సద్గురుదేవులు సామాన్యులు కాదు కదా. వాని యొక్క ఈ కిరణాలు ఆ ప్రదేశం అంతా కూడా ఎల్లెడలా ప్రసరిస్తాయి. ఆ ప్రసరించినప్పుడు వానికి చేసేటువంటి అంటే చర్మచక్షువులతో గురువు చూడటం లేదు. ఈ యొక్క కరచరణాది కలేభరమే శ్రీ సద్గురుమూర్తి అని భావించేటువంటి వాడు మాత్రమే ఇటువంటి నీచ కార్యాలు గురువు చూపుకి ప్రక్కకు వెళ్ళి మరీ చేస్తాడు. అటువంటి వాడు దేహ సంబంధంగానే గురువును చూస్తాడు. కానీ గురువు అంటే అఖండ స్వరూపము, పరమాత్మ తత్వమే, శ్రీ గురుతత్వము అనే విషయాన్ని తెలిసిన వాడెవడు కూడా ఇటువంటి పనికి పూనుకోడు.
అయితే ఇక అటువంటి వానికి శ్రీ సద్గురుదేవుని యొక్క ఆ యొక్క ప్రకాశితమైనటువంటి తేజోమయమైనటువంటి కిరణాలు అది అటువంటి సద్వాసనతో ఉన్న వాళ్ళకు మాత్రమే వాటి యొక్క స్పర్శ కానీ దర్శనం కానీ కలుగుతుంది. లేకపోతే మామూలుగానే ఆయన మామూలుగానే ఉన్నారు, అన్నీ అందరు మనుషులు సర్వసాధారణంగా తీర్చుకున్నటువంటి కాలకృత్యాలే తీర్చుకుంటున్నారు అని శారీరక స్వరూపంతో చూసినప్పుడు ఆయన శారీరక పరిధికి లోబడే ఉంటారు. అఖండమైనటువంటి విజ్ఞానంతో అఖండ తత్వాన్ని పొందాలి అని అఖండమైన భక్తి ఉన్నటువంటి వానికి శ్రీ సద్గురు తత్వం అఖండ స్వరూపం. ఇది పరిమితమైనటువంటి దేహస్వరూపము మాత్రమే కాదు. దేహస్వరూపంగా ఎందుకు వచ్చింది అంటే నేను గుర్తించే నిమిత్తం, నేను గురువు ఇచ్చినటువంటి మార్గోపదేశాన్ని అనుసరించి నేను ప్రయత్నించడానికి శ్రీ సద్గురుదేవుడు ఇటువంటి రూపాన్ని ధరించుకొని వచ్చాడు అని ఎవరికైతే ఇనుమడించినటువంటి భక్తి ఉంటుందో దాని ద్వారా వాడు తరించబడతాడు. అదే అలా చేయకుండా చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నటువంటి వానికి అక్కడ మతి స్థిమితం అనేటువంటిది నశించిపోతుంది. ఎలా పిచ్చివాడిలా తిరుగుతాడు. వాని యొక్క శారీరక స్పృహ వానికి తెలియదు. ఇంకా అంతేకాదు, మరి శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞ లేకుండా స్వయంగా వ్రతాలు చేస్తాడు, దీక్షలు తీసుకుంటాడు. ఇంకా ఏవో ఆ ఆశ్రమంలోనే ఉండి ఎవరైనా కొంచెం గొప్పగా మాట్లాడగలిగితే, ఒక మాదిరిగా మాట్లాడగలిగితే, తన విషయాన్ని ఏదైనా సరే చెప్పగలిగితే వారి దగ్గరే వ్రతాలు చేయటం, వారి దగ్గరే దీక్షలు తీసుకోవడం, ఇటువంటివి గురువు యొక్క అనుమతి లేకుండా గురువు యొక్క ఆశ్రమంలో ఉంటూ ఇటువంటి అనుచితమైనటువంటి కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఇతరుల విషయంలో ఏం చేస్తాడు, విమర్శిస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఏదో ఒక విషయంలో విమర్శ. అక్కడ విమర్శ అనేది ఆత్మవిమర్శ. తనను తాను విమర్శించుకుంటే ఉన్నటువంటి మలాలు మాలిన్యాలు అన్నీ దూరీకరించుకొని ఏ శుద్ధమైన తత్వమనందు వాడు స్థిరపడాలో దానికోసం ప్రయత్నించడం సరి అయినది. కానీ ఇక్కడ వాడు ఏం చేస్తాడు, ఇతరుల యొక్క విషయాన్ని గురించి తప్పొప్పులు ఎన్నుతూ దానిని గురించి విమర్శిస్తూ వాడు ఇంకా ఇతరుల యొక్క దోషాన్ని మాత్రం కొండంతగా తెలుపుతూ ఉంటాడు. ఇతరులది ఏదైనా పొరపాటు కానీ తప్పు కానీ ఉన్నది, దాన్ని ఏది రవంత దాన్ని కొండంతగా చూపించి వర్ణించి ఊహించి కల్పించి రకరకాలుగా ఇతరులకి తెలియజేస్తూ తన ఉన్నటువంటి తప్పులు పొరపాట్లు కప్పిపుచ్చేసుకొని దానికి ముసుగులు వేసేసి ఆశ్రమంలో తానే అధికారిగా ఉండాలి అనేటువంటి కోరికలతోటి కొన్ని అనవసరమైనటువంటి అధికారాలను కూడా చేస్తూ ఉంటాడు. అన్నీ తనే, ఆశ్రమానికి తను లేకపోతే మరి ఎవ్వరూ కూడా దిక్కు లేదు అన్నట్లుగానే చేస్తూ ఉంటాడు. అంటే సర్వానికి కూడా నేను చెప్పినట్లుగానే, నేను తెలియజేస్తేనే జరుగుతుంది, నా సలహా ప్రకారమే జరుగుతుంది, నేనుంటేనే జరుగుతుంది, నేను లేకుంటే ఇది జరగదు అనేటువంటి సాహంకారముతో ఉండేటువంటి, అంటే అనవసరమైనటువంటి తనది కాని విషయాన్ని తాను నెత్తిని వేసుకొని చేసేటువంటిది. అంతేకాదు తాను వచ్చినటువంటి కార్యాన్ని మరిచిపోతాడు. అసలు తాను ఎందుకు వచ్చాడు అక్కడికి? చాలామంది గ్రామంలోనూ నగరంలోనూ ఎక్కడ ఆశ్రమం ఉంటే అక్కడ చుట్టూ కూడా పరిసరాలలో అందరూ జనావాసం కలిగే ఉంటుంది. మరి వారందరూ రాకపోయినా తనొక్కడే ఎందుకు వచ్చాడు అంటే తనకి అందరికంటే విభిన్నమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో దానిని తెలియడం చేత అసత్య వస్తువు అంతమైపోతుంది అనే కోరికతోనే వచ్చిన వాడే ఆ విషయాలను మర్చిపోతాడు. మరిచిపోయి ఇవన్నీ కూడా అంటే చేయకూడనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటాడు. ఇలా చేయకూడదు అనే విషయాన్ని వాడు పూర్తిగా మరిచిపోతాడు. అంటే ఎవరో తప్పు చేస్తున్నారు అని విమర్శిస్తూ ఉంటాడే కానీ తాను తప్పు చేసేటువంటి, తాను దోషాలతో కూడినటువంటి గుణాలు కలిగి ఉన్నాడు, దోషయుక్తమైన గుణములతో నిండి ఉన్నాడు అనే విషయాన్ని తనను తాను గుర్తించలేడు. ఇందువలన ఏమవుతుంది అంటే ఇది వరకంటే అంటే అస్సలు వాడు గురుతత్వానికి రాకముందు, గురువు యొక్క పాదాన్ని ఆశ్రయించకముందు వాడికి ఇప్పుడు ఉన్నటువంటి కొద్దిపాటి జ్ఞానానికి ముందు అంటే ఆ ఆశ్రమ ప్రాంతం వాడు మొట్టమొదట
పరిశీలించకముందు వాడు జనావాసంలో ఉన్నప్పుడు ఏది దృశ్యమాన జగత్తులో ఈ శరీరమే సత్యము, ఈ దృశ్యమే నిత్యము అని భావించే సమయంలో ఉన్నటువంటి ఏ విషయాలతో కూడుకొని ఉన్నాడో అంతకంటే కూడా గురువు యొక్క ఆశ్రమానికి వచ్చి చేయకూడనటువంటి క్రియలన్నీ ఆచరిస్తూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూరుస్తూ తను వచ్చిన విషయాన్ని మరిచిపోయినటువంటి వాడు రాకముందు ఉన్నటువంటి అజ్ఞానం కంటే కూడా ఇంకా అజ్ఞానే అవుతూ ఉన్నాడు. అంటే అపవిత్రుడే అయిపోతూ ఉన్నాడు. శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞను స్వయంగా చేయకుండా అశ్రద్ధతలో చేత అంటే శ్రీ గురుదేవుడు ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం కోసం మనకి ఆ విషయాన్ని ఆదేశించినప్పుడు దానిని ఆదేశింపబడిన వారిని అంటే ఎవరికైతే చెప్పారో వారు స్వయంగా ఆ క్రియను చేయాలి. దాన్ని అశ్రద్ధ చేసి తను ఆ పనిని ఇతరులకు పురమాయిస్తాడు. అలా ఇతరులకు ఆ పనిని నియమించడం, అదే విషయం ఇతరులకు శ్రీ సద్గురుదేవుడు చెప్పుకోలేడా? మనకు చెప్పినప్పుడు ఆ విషయం మనమే అనుసరించాలా. ఈ విధంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిని వదిలివేసి నిరంతరం కూడా వైరాగ్యము మొదలైనటువంటి భక్తి జ్ఞానము చేత ప్రకాశిస్తూ శ్రీ గురుదేవుని యొక్క ఆదేశాన్ని ఏమాత్రము కూడా ఉల్లంఘించకుండా వాడు పవిత్రమైన స్థితిలోనే ఉండవలెను. అలా ఉల్లంఘించకుండా ఉన్నటువంటి వాడు మాత్రమే సాధుమూర్తి. అంటే పవిత్రీకరించబడినటువంటి వాని యొక్క శరీరము, మనసు, బుద్ధి, అంతఃకరణములు అన్నీ కూడా వాక్కుతో సహా అన్నీ పవిత్రీకరించబడతాయి. అటువంటి పవిత్రుడే కావాలి అని చెబుతూ, అంటే సచ్చిష్యుడు అయినటువంటి వాడు గురువు యొక్క ఆశ్రమంలో ఏ క్రియలు ఆచరించకూడదు, ఏ క్రియలు ఆచరిస్తూ ఆశ్రమంలో అసలు నడుచుకునేటువంటి పద్ధతులను గురించి వివరిస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.